హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వంటింటి చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వంటింటి చిట్కా ఏంటంటే, మనం ఈజీగా ఎగ్స్ యొక్క సెల్స్ ఎలా రిమూవ్ చేసుకుంటాము, గుడ్డు యొక్క పొలియ ఎలా తీసుకోవడం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఏదైతే పచ్చిగుడ్డు తీసుకుంటున్నామో, పచ్చిగుడ్డు అనేది ముందుగా మనము నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఏదైతే క్లీన్ చేసుకుంటున్నటువంటి వాటర్ ఉన్నాయో, దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా నీట్‌గా మంచిగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వీటిపైన వచ్చేసి మన బర్డ్‌కి సంబంధించిన బ్యాడ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని నీట్‌గా తుడుచుకొనిది మనం ఏదైతే బాయిల్డ్ చేయాలనుకుంటున్నామో అదైనటువంటి బౌల్‌లో ఇది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, పూర్తిగా మనం బౌల్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం బాయిల్డ్ చేసుకోవాల్సినటువంటి కడాయి ఉంటుందో, సో, కడాయిలో వచ్చేసి 50% వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. అండ్ గుడ్డు మునిగే వరకి వాటర్ అనేది పోయాలి. అండ్ ఉడికే టైంలో వచ్చేసి ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది వేసుకోవడం జరుగుతుందండి. సో, ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి గుడ్డు అనేది పలగకుండా నీట్‌గా ఉడుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్‌లో ఇక్కడ స్టవ్ అనేది పెట్టేసి ఒక 15 మినిట్స్ టైంలో ఒక మంచిగా కుక్ అయ్యే విధంగా మనం ఇక్కడ టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు వచ్చేసి మనం 15 మినిట్స్ తర్వాత వచ్చేసి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ అనేది 15 మినిట్స్ పెట్టడం జరిగింది. ఏదైతే మనము బాయిల్డ్ చేసే కడాయి ఉందో దాంట్లో వచ్చేసి ఒక చిన్న ప్లేట్ లాంటిది అడ్డుగా పెట్టాలి. లేదంటే గుడ్డు అనేది ఒకసారి పగిలిందంటే సోన బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అలా పగలకుండా బయటికి ఎగరకుండగా దీన్నొచ్చేసి ఒక చిన్న ప్లేట్‌తో కప్పి పెట్టడం జరుగుతుంది. సో, ఇప్పుడొచ్చేసి మనం 15 మినిట్స్ టైం మనం నీట్‌గా కుక్ చేయనిద్దాము. అండ్ ఇక్కడొచ్చేసి ఒక మంచి లిడ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో, లిడ్ పెట్టిన తర్వాత 15 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం చూద్దాము. సో, అప్పటి వరకైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మీ ముందుకొస్తూ ఉంటాము. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం ఏదైతే బాయిల్ చేసినటువంటి కడాయి ఉందో ఇదొచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ప్యూర్‌గా, నీట్‌గా అనేది ఇక్కడ బాయిల్ అయిపోతాయి ఎగ్స్. దాంట్లో ఉన్నటువంటి హీట్ వాటర్ అనేది బయటకు తీసేసి చల్ల నీళ్ళతోటి నింపాల్సి ఉంటుంది. సో, కొంచెం ఎవరైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నారో కేర్‌ఫుల్‌గా ఇది హ్యాండిల్ చేయాలి. లేదంటే చేతులు కాటే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనము ట్యాప్ కింద పెట్టేసి చల్ల వాటర్ తోటి కూల్ చేసుకొని, పైన ఒక లిడ్ పెట్టేసి ఏదైతే బాయిల్ చేసినటువంటి కడాయి ఉంటుందో దాన్ని బాగా ఊపాలండి. ఊపినట్లయితే మనము ఎలాంటి శ్రమ పడకుండా ఈజీగా ఇక్కడ దాని పైన ఉన్న షెల్ అనేది రావడం జరుగుతుంది. ఊపిన తర్వాత ఒకసారి వాటర్‌లో పెట్టేసి మరొకసారి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఏదైతే షెల్ ఉంటుందో అంటే గుడ్డు పైన ఉన్నటువంటి పొలి అనేది తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వితౌట్ డ్యామేజ్ చాలా నీట్‌గా గుడ్డు అనేది మనకి రెడీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా బయటకి తీసామంటే వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ బయటికొచ్చేస్తుంది ఇది. ఇక్కడ చూడవచ్చండి చాలా నీట్‌గా గుడ్డు అనేది బయటికి రావడం జరిగింది. సో, అదే విధంగా మనం సెకండ్ గుడ్డు గూడా క్లియర్‌గా చూస్తున్నాము. ఏ విధంగా వచ్చిందన్న విషయము. ఇక్కడ సెకండ్ గుడ్డు గూడంగా చాలా నీట్‌గా రావడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అన్నిటి నుంచి వచ్చినటువంటి షెల్ గూడా క్లియర్‌గా చూపిస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరుగుతుంది. సో, ఎవరైనా ఫస్ట్ టైము ఎలా పొట్టు తీయడానికి ఇబ్బంది పడుతున్నారో ఈ టెక్నిక్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ మీరు ఫాలో చేసినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉందన్నది కింద కామెంట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ అందరికొక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి ఒక మంచి వంటింటి చిట్కా అని చెప్పేసి అనుకుంటున్నాము. సో, మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఉడకబెట్టక